తెలంగాణకు ఏమీ చేయలేదని ఉత్సవాలు చేస్తారా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 21 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయన్నారు. అమరుల త్యాగాలను 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2 తెలంగాణకు స్వాతంత్ర్య దినం లాంటిదన్నారు. సమైక్య రాష్ట్రంలో 10 జిల్లాలతో 9 జిల్లాలు వెనుకబడే ఉన్నాయని, నేడు తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నదని అన్ని వర్గాల ప్రతిపదంలోని ఉన్నాయన్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు దశాబ్ది ఉత్సవాలు మింగుడు పడడం లేదని, ఉద్యమంలో నాడు 2 పార్టీలు కలిసి రాలేదని ఆరోపించారు. 9 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి మరో ఎత్తు. సో రాష్ట్రం కోసం పోరాడిన వారిని స్మరించుకోవడంతో పాటు 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఇది ఒక రకంగా మనందరికీ స్వతంత్ర దినం లాంటిది. ఇలా రాష్ట్రం ఏర్పడ్డది కనుకనే తెలంగాణ అద్భుతంగా ప్రగతి ప్రస్థానంలో దూసుకుపోతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్ననాడు 10 జిల్లాలు ఉన్న తెలంగాణ ప్రాంతంలో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా ఆనాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే ఉంటారు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. అంటే ఆ రోజు సమైక్య రాష్ట్రంలో మనను వెనుక పడేసినారు. 90% తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది ఆ రోజు. కానీ ఈరోజు తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. 33 జిల్లాల తెలంగాణ, అన్ని జిల్లాలు ఇలా అభివృద్ధి ప్రస్థానంలో దూసుకుపోతూ ఉన్నాయి. ఇది తెలంగాణ సాధించిన విజయం. ఇవాళ తెలంగాణ మోడల్ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఇవాళ దేశంలో ఒక నానుడు నెలకొన్నది. అది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. రాష్ట్రం ఏర్పడి ఉండకపోతే ఇంకా వెనుకబడిన జిల్లాలుగానే ఉండుండే వాళ్ళం మనం. ఇలా రాష్ట్రం ఏర్పడ్డది కనుక ఇంత అద్భుతమైనటువంటి స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ 95% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తూ అన్ని జిల్లాలను ఇలా ప్రగతి ప్రస్థానంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇలాంటి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే పాపం కాంగ్రెస్ బీజేపీలకు ఇది కూడా మింగుడు పడతలేదు. కాంగ్రెస్ వాళ్ళేమో ఈ ఉత్సవాలను జరపం, ఇదేదో మేము ఫెయిల్ అయినట్టు మేము జరుపుతామంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాడు ఉద్యమంలో కూడా కలిసి రాలే. ఆ రోజు ఉద్యమంలో కూడా తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలంటే గులాబీ సైనికులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామా చేసినారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ముఖం చాటేసి హైదరాబాద్లో కూర్చున్నారు. అంటే నాడు ఉద్యమంలో కలిసి రాలేదు, నేడు అభివృద్ధిలో కూడా కలిసి రావడం